సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ 5.5 దశాబ్దాల పాటు సినీ రంగానికి తన సేవలు అందించిన ఆయన నటుడుగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా రాణించారు. 360కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ అనిపించుకున్న నటశేఖరుడి 82వ జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంలోని కొన్ని అద్భుత ఘట్టాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. చిన్న పాత్రలతో సినీ కెరియర్ను మొదలుపెట్టి 1965లో తేనె మనసులు అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. కెరియర్ ప్రారంభంలోనే తెలుగు సినిమాకు ఎన్నో కొత్త ట్రెండ్లను పరిచయం చేశారు. ఈస్ట్మన్ కలర్ సినిమాస్కోప్, 70mm, కౌబాయ్ సినిమాలు, జేమ్స్ బాండ్ తరహా చిత్రాలని తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన నటించిన తొలి అడుగులు ఈస్ట్మన్ కళలో విడుదలైన తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది. మోసగాళ్లకు మోసగాడు తెలుగులో మొట్టమొదటి కౌబాయ్ సినిమాగా ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని పంచింది. భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత వేగంగా సినిమాలు చేసిన హీరో కృష్ణ. ఆయన కెరీర్లో ఒకే ఏడాదిలో 17 సినిమాలను విడుదల చేయడం ఒక అద్భుతమైన రికార్డ్. 1972 సంవత్సరంలో ఈ అసాధారణమైన ఘనతను సాధించారు. గుడచారి 116 చిత్రంతో తెలుగులో జేమ్స్ బాండ్ తరహా సినిమాలకు ఆద్యుడయ్యారు కృష్ణ. ఈ మూవీతో ఆయన ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. అల్లూరి సీతారామరాజు మొదటి సినిమాస్కోప్ చిత్రంగా సంచలనం సృష్టించగా, ఆయన స్వీయ దర్శక నిర్మాణంలో వచ్చిన సింహాసనం తెలుగులో మొట్టమొదటి 70mm చిత్రంగా నిలిచింది. కృష్ణ 25 సినిమాలో ద్విపాత్రాభినయం చేయగా 7 సినిమాలో త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు. తన కెరియర్లో దాదాపు 80 మందికి పైగా హీరోయిన్లతో నటించారు. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్లో తెలుగు, హిందీ భాషల్లో 50కి పైగా సినిమాలను నిర్మించారు. కృష్ణకు నిర్మాతల హీరో అనే పేరుంది. ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతను పిలిచి వెంటనే మరో సినిమా చేయడం ఆయనకు అలవాటు. రెమ్యునరేషన్ పట్టించుకోకుండా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సినిమాలు చేయడం ఆయనకే చెల్లింది. అందుకే కాల్ షీట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టేవారు. ఇక దర్శకుడు కేఎస్ఆర్ దాస్, కోడి రామకృష్ణ ప్రసాద్ దాస్ తో కృష్ణకు స్పెషల్ బాండింగ్ ఉందనే చెప్పాలి. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ హీరో కాంబినేషన్ లో వీరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరిద్దరు కలిసి 36 సినిమాలు వస్తే వాటిలో ఎక్కువ శాతం సూపర్ హిట్లు అయ్యాయి. కృష్ణ, కేఎస్ఆర్ దాస్ కాంబోలో వచ్చిన సినిమాల విషయానికి వస్తే మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవదాసు, అగ్నిపర్వతం, కొండవీటి సింహం, ఊరికి మొనగాడు, నాగుపాము, సింహాసనం, గురు శిష్యులు, మహాసంగ్రామం, చల్లని తల్లి, మహాపరక్రమం, బాలకృష్ణ, గుడచారి 116, టక్కరి దొంగ, చక్కని చోరుడు, అసాధ్యుడు, పాడి పంటలు, పాపికొండలు, రక్త సంబంధాలు, మాయదారి మల్లిగాడు, మనుషులు మారాలి, నేను దొంగను, దొంగలపేట, రాజసింహం, కలియుగ కృష్ణుడు వంటి సినిమాలు వచ్చాయి. ఒక దర్శకుడితో ఇన్ని సినిమాలు చేసిన హీరోలుగా చాలా అరుదుగా ఉంటారు. తెలుగు సినీ రంగాల్లో అశేషమైన ప్రజాదరణ కలిగిన నటుడుగా పేరొందిన కృష్ణకు అప్పట్లో కృష్ణ ప్రజాశక్తి పేరిట అభిమాన సంఘాలు ఉండేవి. ఈ పేరు సూచించింది ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు. అయితే మహేష్ రాకతో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేనగా మార్పు చేశారు. సింహాసనం సినిమా విడుదల సందర్భంగా విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్ నుంచి టికెట్ల కోసం 2 కిలోమీటర్ల మేర జనం ఉండటం, పోలీసులు 144 సెక్షన్ విధించడం వంటి ఘటనలు అభిమానులే కాదు, స్వయంగా కృష్ణ కూడా మర్చిపోలేని గుర్తులివి. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణనే ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఇక కృష్ణ గారి జయంతి సందర్భంగా మహేష్ బాబు తన తండ్రిని స్మరించుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఎల్లప్పుడూ నీ వెలుగు ద్వారా మార్గనిర్దేశం చేయబడతాను. హ్యాపీ బర్త్డే నాన్న. ఈ రోజు ప్రతిరోజు నీ గురించే ఆలోచిస్తున్నాను అని మహేష్ ఎక్స్ లో ఎమోషనల్ గా రాసుకొచ్చారు. ఇది నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక కృష్ణ జయంతి సందర్భంగా కాలేజా రీ రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.